శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్త గురుభ్యే నమః. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు మనం శంకరాచార్యులు రచించిన వాక్యవృత్తి, దీనినే గురు శిష్యుల సంవాదం అంటే శిష్యుడు అడిగిన ప్రశ్నలకి సమాధానంగా ఆత్మతత్వాన్ని గురువు బోధిస్తారన్నమాట. ఇది తెలుసుకుంటే ఎంత సరళంగా అంటే కొంచెం ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలని అభిలషించి దానిలో కొంచెం ఉన్నత పదవిలో ఉన్న వాళ్ళకి ఇది చాలా సులభంగా అర్థమయ్యే రీతిలో శంకరాచార్యులు మనకి వివరించారన్నమాట. అయితే భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు వీటి మీద అద్భుతమైన వ్యాఖ్యానాలు వ్రాసినప్పటికీ తృప్తి పడలేదు శంకరులు అన్నమాట. ఉత్తేజితుడైన మత ప్రచారకుడు వలె అంటే ఇంకా ఏదో చెప్పాలి వీళ్ళకి ఇంకా అర్థం కావటం లేదేమో అనే ఒక ఆలోచనతో ఉన్నప్పుడు ఆయన అంటే మహాప్రవక్త, సత్యము నిత్యము అయిన ఆత్మజ్ఞానాన్ని, మహర్షుల మహోన్నత సంస్కృతి వైభవాన్ని, వారి జీవన విధానాన్ని ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అందించాలనే తపనతో ప్రేమమూర్తి అయిన ఆచార్య శంకరులు అనేక గ్రంథాలని రచించారు. సత్యాన్వేషణాసక్తితో జీవించదలచిన వారెవరైనా వారి మనోబుద్ధులు ఏ స్థితిలో ఉన్నా వారందరికీ కూడా అర్థమయ్యే విధంగా అనువైన సూచనలు ఇస్తూ అంటే తరగతుల వారీగా రచింపబడిన ఈ గ్రంథాలు అవాంగ్మానస గోచరమైన ఆత్మతత్వాన్ని శ్రద్ధగల వారందరికీ అందించే విధంగా మలచబడ్డాయి అన్నమాట. అంటే ఏంటి? వివేక చూడమని చాలా రాశారు కదా శంకర్లు. ఇలాంటివన్నీ కూడా పంచదశి, భజగోవిందం అన ఇలాంటివన్నీ కూడా ఆత్మతత్వాన్ని, బ్రహ్మసూత్రాలు, ఈ భాష్యాలు కూడా రచించారు కదా, గీతా భాష్యం, ఇలాగనమాట. ఇలాంటివన్నిటినీ కూడా మనకి అందించారు. ఎవరికి వారే తమంత తాముగా మార్గాన్ని తెలుసుకుని తమలో గల అవరోధాలను తొలగించుకుని మనోబుద్ధులను ఆత్మానుభూతికి అర్హమైన విధంగా మలుచుకోవడానికి ఈ పుస్తకాలు దోహదం చేస్తాయి. 53 శ్లోకాలు కలిగిన చిన్న పుస్తకం శాస్త్రాధ్యాయాన్ని బాగా చేసి సాధన చతుష్టయ సంపన్నులై, ఫస్ట్ థింగ్ ఇదే చెప్తాను నేను అందరికీ కూడా, ఫస్ట్ సాధనా చతుష్టయం కంపల్సరీ. నిత్యానిత్య వివేకము, వైరాగ్యము, ముముక్షత్వము, ఇవి సాధన చతుష్టయం. అవునా? శాస్త్రాధ్యాయాన్ని బాగా చేసి సాధనా చతుష్ట సంపన్నులై అనంతమైన సత్యాన్ని దర్శించడానికి తగిన అర్హత, సంసిద్ధత సంపాదించిన సాధక శ్రేష్ఠులను ఉత్తమాధికారులకు నిర్దేశిస్తూ నిధిధ్యాసనను నిర్దేశించి అందులో నిష్టను కలిగి మానసిక బంధాల నుండి విడివడి భావాతీతము, భావనాధారము అంటే ఇక్కడ ఆలోచనలతోటే అంటే నేతి అనే దానితోటే మనం పరమాత్మని తెలుసుకోవాలి. తర్వాత భావాతీతం, ఇంకా అక్కడ ఆలోచన అనేదే లేదు. ఇంకా ఇది కాదు అనేది ఏది లభ్యమైపోతుందో తర్వాత ఇంకా ఇది కాదు అనడానికి ఇంకా ఏముంటుంది అంటే అక్కడ ఆలోచన లేని స్థితికి వెళ్ళిపోవాలన్నమాట. అయినా స్వస్థితిలో నిలవగలిగేటట్లుగా ఈ వాక్యవృత్తి అనేది మనకి శంకరులు
అందించారనమాట. అంటే ఇది శిష్యునికి ఎంతో సులభంగా అర్థమయ్యే రీతిలో దీన్ని మనకి అందించారన్నమాట. అంటే దీన్ని తత్వమసి అని కూడా మనం చెప్పుకోవడం. అదే నీవు అని చెప్పడానికి ఈ గురువు ఎంతో చాకచక్యంగా అర్హమైన శిష్యులకి, అంటే శ్రద్ధ కలవాళ్ళకి మాత్రమే, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని చెప్పారు కదా కృష్ణయ్య. అలా అన్నమాట. అంటే అరురుక్షోర్మునిర్యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ సమకారణముచ్యతే. అంటే మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు కొంత కర్మ చెయ్యాలి. అంటే కర్మ ఏం చేస్తుందంటే చిత్తశుద్ధిని కలిగిస్తుంది. ఆ కర్మలోనే సాధనా చతుష్టయం వస్తుందన్నమాట. అంటే దీన్ని బాగా జీర్ణించుకున్నాక, అంటే వైరాగ్యాన్ని కొంతవరకైనా తెచ్చుకోవాలి. ఇంద్రియార్థేషు వైరాగ్యం అన్నారు కదా. ఏమిటి? జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖం దోషానుదర్శనం. ఇది ఫస్ట్ వైరాగ్యం. మనం వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఈ దుఃఖాలు ఎందుకు వస్తున్నాయో తెలీదు, సుఖాలు ఎందుకు ఉండటం లేదో తెలీదు. మరి ఇవన్నీ మనం జీవితంలో చూస్తూనే ఉంటున్నాం, కానీ దాని లోతుని మనం తెలుసుకోలేకపోతున్నాం అన్నమాట. అంటే తత్వమసి బోధన వల్ల కొత్తగా తనకు అర్థమయ్యింది ఏమీ లేదని ఊరికే తత్వమసి అని చెప్పేస్తున్నారు. అదే నువ్వు అని చెప్పేస్తున్నారు. అదే నువ్వు అని చెప్తే మనకేమైనా అర్థమవుతుందా? అంటే అది ఏమిటి, నేనేమిటి అనేది తెలియాలి కదా. ఆ వస్తువు నేను అవడానికి అది నేను ఒకటేనా? అది అంటే చాలా దూరంగా ఉంది, నేను అంటే ఇక్కడ ఉన్నాను, నేను నా దగ్గరగా ఉన్నాను. దూరంలో ఉన్న వస్తువు నేనే అవటానికి అది ఎలా? అది అంత తొందరగా అర్థమయ్యే విషయము కాదన్నమాట. ఇంకా వివరించమని ఒక శిష్యుడు తన గురువును చేరి వినయంగా ప్రశ్నిస్తుంటే ఆయన వివరిస్తున్నట్లుగా ఈ వాక్యవృత్తిని పుస్తక రూపంలో ఆచార్య శంకరులు అందిస్తున్నారు. ఇది గురు శిష్య సంవాద రూపంలో ఉంది. అయితే శిష్యుడు ఎప్పుడూ కూడా జాగ్రత్తగా యమనియమాదులను పాటిస్తూ ఉండాలని, నిత్యము శ్రవణ మననాలను శ్రద్ధతో చేస్తూ ఉండాలని అంటున్నారు శాస్త్రాలు సూచించే అహం బ్రహ్మస్మి అనే అనుభవం వచ్చే వరకు శాస్త్రాధ్యయనాన్ని శ్రద్ధతో కొనసాగిస్తూనే ఉండాలి. మనం సందేహంతో ఆగిపోయినప్పుడు శాస్త్రాల ఆశీర్వచనము గురుకృప మనకు కరదీపకగా ఊతకర్రగా సహాయపడి, మనం అలసిపోయినప్పుడు ఉత్సాహాన్ని కలిగిస్తూ, దారిలో అవరోధాలను తొలగిస్తూ ఆధ్యాత్మిక యాత్ర ఆనందంగా సాగడానికి తోడ్పడతాయి. అంటే ఇప్పుడు ఏమిటి, ఏదైనా ఒకటి మనం పరమాత్మని తెలుసుకోవాలి అనే ఒక ఉత్సాహం మనకి ఉండాలి కదా. ఆ ఉత్సాహమే ఆనందం అనే పేరు. ఆ ఆనందం అనేది, అంటే పరమాత్మని దర్శించాలనే ఆనందం లేనప్పుడు మనం ముందుకి ఒక అడుగు కూడా మనం వెయ్యలేమన్నమాట. అన్నిటినీ, ఏదైనా ఒక వస్తువుని, నీకు కావలసిన వస్తువుని పొందాలి అంటే నువ్వు ఆనందంతో దాన్ని ప్రయత్నిస్తావు, అది ఎంత కష్టతరమైనప్పటికీ. అలాగే ఈ ఆధ్యాత్మికం కూడా అలాంటిదే. ఆధ్యాత్మికంలో ఉత్సాహం ఉండాలి. ఉత్సాహం లేకపోతే ఉత్సాహం, శక్తి ఇవన్నీ కూడా ఆధ్యాత్మికంలో కావాలి. కాలాతీతము, పరిణామరహితము, అజము, అమరము, అవినాశనము అనబడే అనంత సత్యాన్ని స్వానుభవంగా గుర్తించగలుగుతాము అన్నారు. అంటే ఉత్సాహం ఉండి ఆనందంగా ఉండాలి. పరిశుద్ధమైన మనస్సుతో ఈ శ్లోకార్థాలను మననం చేస్తూ ధ్యానిస్తూ ఉంటే మనస్సు మరింతగా శాంతించి ధ్యానానుకూలమవుతుంది. అందుకనే వీటన్నిటినీ కూడా ఇదివరకు ఋషులందరూ కూడా బై హార్ట్ చేసేవారు. ఎందుకంటే మరి ఇప్పుడు ఉపనిషత్తులన్నీ కూడా బై హార్ట్ అందరూ చేస్తున్నారు కదా. ఎందుకు చేయాలి అంటే
ఆ యొక్క సారాన్ని మన మనస్సులో అది చేరిపోవాలి. అప్పుడు ఎప్పుడు ధ్యానానికి కూర్చున్నా ఆ ధ్యానాన్ని కూర్చునేటప్పుడు దానికి అనువైన శ్లోకాలు మనకి మనస్సులో మెదులుతూ ఉంటే ఆ త్రోవలోని వెళ్ళగలగటానికి ఇవి సహాయకారిగా ఉంటాయి. ఎప్పుడైతే ఇప్పుడు చెట్టు ఎక్కడానికి ముందు పిల్లాడికి ముందు చెట్టు ఏమిటి సైకిలే అనుకోండి, ముందు దాన్ని తొక్కడానికి ఎవరో ఒకరు మనకి సహాయపడతారు. అంటే అలాగే మన ఆత్మతత్వంలో మనకి పరమాత్మని చేరుకోవడానికి ఈ శాస్త్రాలు, గురువులు, ఇవన్నీ మంచి మంచి ఉపనిషత్తులు మనకి ఉపయోగపడతాయి అన్నమాట. ఆ పుస్తకాలని మనం అన్నిటినీ మనం బైహార్ట్ చేయలేం, కానీ కొన్ని శ్లోకాలు మనకి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. వాటిని ఇందులో నేను ఇవన్నీ చెప్పాలి అంటే కష్టము, కొన్ని మెయిన్ ముఖ్యమైన వాటిని మనం చెప్పుకుందాం. సరే, ఫస్ట్ గురుస్థితి. సర్గస్థితి ప్రళయ హేతు మచింత్య శక్తిం విశ్వేశ్వరం విదిత విశ్వమనంతమూర్తిం నిర్ముక్త బంధనమపార సుఖాంబురాశిం శ్రీవల్లభం విమలబోధ ఘనం నమామి అని శంకరులు స్తుతించారు. దీనికి అర్థము కొంచెం మనం చెప్పుకుందాం. అంటే బాహ్యంగా వస్తువులను, విషయాలను ఇంద్రియాలతో గుర్తిస్తున్నాం కదా. ఇంద్రియాలతో తాదాత్మ్యం చెందుతూ వాటినే నేనుగా పొరబడుతున్నాము అన్నారు. అంటే విషయాలని మనం గుర్తిస్తున్నాం కదా. అంటే ఇది పెన్ను, ఇది పెన్సిలు, ఏదో సంథింగ్, ఇవి పళ్ళు, ఇవి ఫలాలు, వీరు నా వాళ్ళు పరాయి వాళ్ళు, వీటన్నిటినీ వస్తువులని విషయాలతో కదా, విషయాలను ఇంద్రియాలతో మనం గుర్తిస్తున్నాం. ఇంద్రియాలంటే చెవితో వింటున్నాం, కన్నుతో చూస్తున్నాం, ముక్కుతో వాసన చూస్తున్నాం, అలాగే స్పర్శ ద్వారా తెలుసుకుంటున్నాం వేటిని ఏవి ఎలా ఉన్నాయో వీటన్నిటితోటి మనం గుర్తున్నాం. ఇంద్రియాలతో తాదాత్మ్యం చెందుతూ అంటే నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, అవునా, ఇలాగా చెందుతూ వాటినే నేనుగా. అంటే ఇక్కడ ఏంటంటే ఇంద్రియాలతో వాటన్నిటిని మనం గుర్తిస్తూ ఇంద్రియాలు నేను అనుకుంటున్నాం. అంటే నా చెవి అని బయటికి చెప్తున్నాం, కానీ చెవి నేనుగానే మనం భ్రమపడుతున్నాము. అంటే శరీరం నాది అని బాహ్యంగా వాటిని మనం చెప్తున్నా వాటి మనస్సు దానితో తాదాత్మ్యం చెంది నేనే శరీరాన్ని, నేనే అంటే ఇంద్రియాలు నేనే అని భావంతో మనం ప్రవర్తిస్తున్నాం అన్నమాట. వాటినే నేనుగా పొరపడుతున్నాము. అందుకే వ్యక్తిత్వానికి అన్ని పరిమితులు అన్నారు. అంటే మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, సాధువులు, పుణ్యాత్ములు, అవునా, ఇలాగ అన్ని రకాల వాళ్ళని అంటే వాళ్ళ వ్యక్తిత్వం అలాగా గుర్తింపబడుతోందన్నమాట. పరిమితులు, ఈ పరిమితులన్నీ ఇంద్రియాలకు, మనోబుద్ధులకు చెందినవి మాత్రమే. అర్థమవుతుంది కదా ఇప్పుడు. అంటే ఇవన్నీ కూడా నాకు కాదు, ఇవన్నీ మనస్సుకి, ఇంద్రియాలకి చెందినవి మాత్రమే. నేను సపరేట్, అంటే నేను వీటన్నిటికీ సాక్షి మాత్రమే అనేది మెల్లిమెల్లిగా మనకి అర్థమవుతుందన్నమాట. చెందినవి మాత్రమే. నిజానికి ఇవి నాకు చెందినవి కావు. వీటితో తాదాత్మ్యాన్ని విడనాడి అధిగమించగలిగిన స్థితిలో శుద్ధమైన ఆత్మ చైతన్యం స్వయంగా ప్రకాశిస్తుంది. మనకు సుఖదుఖానుభవాలను, కష్ట నష్టాలను, సంచలనాలను, ఉద్రేకాలను అందించేవి శరీరం, మనస్సు, బుద్ధి మాత్రమే. మనశ్శరీరాలతో బాహ్య ప్రపంచాన్ని గుర్తిస్తూ తన పరిమితులను స్పష్టంగా గ్రహించిన అహంకారంతో కూడిన శిష్యునకు బోధన ప్రారంభిస్తూ పరమ సత్యం అపార సుఖాంబురాశి అని అంటున్నారు. అంతే కదా, ఫస్ట్లో మనం ఈ శ్లోకంలో అపార సుఖాంబురాశిం, వీటన్నిటికీ కూడా పరిమితులు ఉన్నాయి, కానీ ఆ పరమాత్మకి పరిమితులు లేవు. అందుకనే
సర్గస్థితి ప్రళయ హేతుమచింత్య శక్తిం. అంటే సృష్టి స్థితి లయ ఎవరు చేస్తున్నారో అది ఆ శక్తిని మనం ఊహించలేము. ఆ శక్తిని మనం ఊహించలేము. విశ్వేశ్వరం విదిత విశ్వం అనంతమూర్తిం. అంటే ఈ విశ్వం అంతా కూడా ఆ పరమాత్ముడే. ఆయనకి బంధనం లేదు. నిర్ముక్త బంధనమపార సుఖాంబురాశిం అన్నారు. అంటే ఈ విషయాలతో, ఇంద్రియాలతోటి, మనస్సుతోటి ఉంటే మనకి బంధము. కానీ పరమాత్మ బంధముక్తుడు. ఆయనకి ఏ బంధము కూడా లేదు. అలాంటి శ్రీవల్లభుడు. దానికి ఇలాంటి వాడు ఉంటే అపార సుఖాంబురాశిం గురించి మనం చెప్పుకున్నాం. శ్రీవల్లభుడు పదార్థ నిర్మితమైన చరాచర ప్రపంచంలోని సిరులన్నింటికీ అధిష్టానంగా శుద్ధ చైతన్య రూపుడైన శ్రీ మహావిష్ణువే సర్వవ్యాప్తంగా ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ నిధి అంటే ఓన్లీ డబ్బే కాదు, ప్రకృతి అంతా కూడా ఆయన యొక్క సంపద కదా. ఆ సంపద అంటే ఈ చూసి మనం మొన్నే వినాయక చవితి చేసుకుందాం. వినాయక చవితి రోజు గడ్డికున్న విలువ అంతా ఇంత కాదు. చిన్న కట్ట 20 రూపాయలు అమ్ముతున్నారు. అవునా? అంటే గడ్డి కదా అని మనం తీసి పారేయడానికి లేదు. ఒక సమయంలో దానికి కూడా మూల్యం ఉందన్నమాట. అంటే ప్రపంచ సృష్టిలోని మూల్యము లేని వస్తువుని పరమాత్మ సృష్టించలేదు అసలు. అంటే అందుకనే ఆయన అంత శ్రీవిభుడు, శ్రీవల్లభుడు అని చెప్పుకుంటారు. సిరులన్నిటికీ అధిష్టానంగా శుద్ధ చైతన్య రూపుడైన శ్రీ మహావిష్ణువే సర్వవ్యాప్తంగా ఉన్నాడు. సర్వ సిరులకు తానే అధిష్టానం కాబట్టి శ్రీవల్లభునిగా ఇక్కడ కీర్తింపబడుతున్నాడు. సర్వాధిష్టానమైన ఈ చైతన్యం అనంతానంద నిలయం సుఖాంబురాశిం అని కూడా ఇక్కడ చెప్పారన్నమాట. ఈ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అయితే ఈ మాయాశక్తి, ఇప్పుడు మాయ అని చెప్పుకున్నాం కదా, ఇదంతా ఏమిటి? ఒకప్పుడు ఉండి ఒకప్పుడు ఉండటం లేదు. సర్గస్థితి ప్రళయ హేతు అని చెప్పేశారు. అంటే ఇది మధ్యలో వస్తున్నది. చూడండి, మనం కూడా అంతే కదా. పుట్టక ముందు మనం ఎవరమో తెలియదు, పోయాక ఎవరమో మనకి తెలియదు. మధ్యలో కొంతకాలం మనం కనబడతాం అన్నమాట. అలాగే ఈ జగత్తు కూడా ఎప్పుడు పుట్టిందో తెలీదు, మధ్యలో కనబడుతోంది, మళ్ళీ లయమైపోతుంది కదా. అందుకని దీన్ని మాయా అన్నారు. ఒకసారి కనిపించి ఒకసారి కనిపించిన దాన్ని మనం ఏమంటాం? మాయ అయిపోయాడు అంటాం. మరి ఇప్పుడే ఇక్కడ ఉన్నాడే, ఇలా చూడగానే ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటాం. అలా అన్నమాట. ఈ మాయాశక్తి మనలో ప్రతి ఒక్కరిలోనూ అంతర్గతంగానే ఉంటూనే ఉంది. ఈ సత్యాన్ని గుర్తించకపోవటం వలన ఊహించే గుణం కలిగిన మనస్సు అనేక కల్పనలను చేస్తుంది. వేదాంత పారిభాషిక పదాలలో అగ్రహణము, అన్యదాగ్రహణము కలిసి అవిద్య గుర్తింపబడుతోంది. అంటే ఉన్న దానిని ఇప్పుడు మనం ఉంటున్నాం చూడు, భూమి, అందరూ సైన్స్ చెప్తోంది కదా, భూమి తిరుగుతూ ఉంటుంది. కానీ మనం తిరుగుతున్నామా? మనం స్థిరంగా నిలబడ్డాం. అంటే ఇది ఏమిటి? సత్యమా అసత్యమా చెప్పలేం. సూర్యుడు ఎప్పుడూ ఉంటున్నాడు, కానీ తూర్పు పడమర అని మనం ఒక చూస్తున్నాం. ఒక వైపే మనకి కనబడుతున్నాడు. మనకి కనబడుతున్నప్పుడు ఇంకొకళ్ళు కనపడటం లేదా? వాళ్ళకే కనబడుతున్నాడు కదా. మరి అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడా? తెలీదు. నాకంత భాషా పరిజ్ఞానం లేదు, కానీ చెప్పాలనే ఒక వాంఛ. అన్నీ మీకు తెలిసినదే అయినా సరే మళ్ళీ ఒకసారి చిన్న పారిభాషికలో మనం దాన్ని
ఆ, వల్లె వేయటం అనమాట. ఇదే అంతే, అంత తప్పించలేదు. ఒకసారికి మనం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవటమే అసలు సత్యమేమిటి అసత్యమేమిటి. దీన్నే నిత్య అనిత్య వస్తు వివేకము అంటారు. ఏది సత్యము ఎల్లప్పుడూ ఉండేది, అసత్యము ఒకసారి కనపడి ఇంకొకసారి కనపడినది, అది అసత్యము, అంతే కదా. అలా అన్నమాట. అవిద్య అంటారు. ఇదే అజ్ఞానము. అవిద్య అన్న అజ్ఞానమైన మాయ అన్న అంతా ఒకటే, పర్యాయ పదాలు. ఇది అనిర్వచనీయమైనది అంటే ఇదమిద్దంగా దీన్ని మనం పర్టికులర్గా దీని గురించి మనం చెప్పలేం. ఇదమిద్దమని నిర్ణయింప వీలు కానిది. శుద్ధమైన చైతన్యం నాలోని అవిద్య ద్వారా ప్రసరించి పనిచేసేటప్పుడు నాలో పరిమితమైన అహంకారంగా వ్యక్తమవుతూ తాదాత్మ్యం చెందుతోంది అని అంటారు. అంటే ఇక్కడ శుద్ధమైన అంటే నేను అనే అహంకారం, అది శుద్ధమైన పరమాత్మ అంటారు. అంటే సత్వగుణం, శుద్ధ సత్వగుణం అన్నమాట. అది అహంకారంతో కలిసినప్పుడు అది నేను అంటే ఒక పరిమితిలో ఏర్పడుతుందన్నమాట. ఆ పరిమితి వచ్చింది అంటే అక్కడ అవిద్య అయిపోయింది కదా. నేనుగా ఉన్నప్పుడు నాకు ఏ బంధాలు లేవు. కానీ ఆ నేను ఒక రూపం దాలిస్తే అంటే ఒక ఆలోచనాపరంగా వ్యక్తమైతే అది అహంకారంతో కూడినది అంటున్నారు కదా. అప్పుడు అది మాయా, అదే చెప్తారన్నమాట. పరిమితమైన అహంకారంగా వ్యక్తమవుతూ తాదాత్మ్యం చెందుతోంది. ఇదే చైతన్యం సమిష్టిలో మాయ ద్వారా పనిచేసేటప్పుడు సృష్టి స్థితిలయలకు కారణమైన భగవంతునిగా సృష్టిగా గుర్తింపబడుతోంది. ఇది సమిష్టి. వ్యష్టిగా ఉన్నప్పుడు అహంకారంతో, అవునా. సమిష్టిగా ఉన్నప్పుడు పరమాత్మ యొక్క మాయ, దాన్నే శుద్ధ సత్వము అని చెప్తారన్నమాట. అయితే ఇప్పుడు శిష్యుడు గురువుని స్తోత్రం చేస్తున్నాడు అన్నమాట. అంటే ఈ జ్ఞానం తనకి ఎలా కలిగిందో ఆ యొక్క గురువుకి వందనాలు సమర్పిస్తున్నారు. అంటే కృతజ్ఞత లేనిదే మనకి అసలు విలువే లేదన్నమాట మానవుడికి. యస్య ప్రసాదాదహమేవ విష్ణు మయ్యేవ సర్వం పరికల్పితంచ ఇద్దం విజానామి సదాత్మరూపం తస్యాంఘ్రి పద్మం ప్రణతోస్మి నిత్యం అన్నారు. అంటే సర్వవ్యాప్తంగా విష్ణువుగా నేనే ఉన్నాను, నా మీదే నాలోనే ఈ సర్వ సృష్టి ఆరోపింపబడింది. ఈ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించిన శ్రీ గురుపాద పద్మాలకు అనునిత్యము ప్రణతులు అర్పిస్తున్నాను అని శిష్యుడు చెప్తున్నాడు. అంటే ఇక్కడ సర్వవ్యాప్తంగా విష్ణువుగా నేనే ఉన్నాను ఎలా తెలియబడుతుంది అంటే గురువు ద్వారా. అంటే తత్వమసి, అదే నువ్వు అని తెలుసుకొని దాన్ని అన్వయించుకొని గురువు చెప్పిన రీతిలో నడుచుకుంటే, అంటే శాస్త్రాధ్యయనం, గురువాక్య ఇవన్నీ నిధిధ్యాసన ద్వారా తన్ను తాను తెలుసుకోవడం. అహం బ్రహ్మస్మి, సర్వం కల్విదం బ్రహ్మ, అవునా. ఈ రెండు కూడా అర్థమయ్యి అన్వయించుకొని దాన్ని అనుభవిస్తే అప్పుడు తెలుస్తుందన్నమాట. గురువు చెప్పే మాటలు యథాతథంగా అర్థం కావాలంటే శిష్యుడు ఆయన పట్ల అపారమైన విశ్వాసాన్ని, ప్రేమను కలిగి ఉండి ఆయన మనస్సుతో తన మనస్సు ఏ విధంగానూ విడిపోనంతటి భావ సామరస్యము, సమైక్యత కలిగి ఉండటం ఒకటే మార్గము. అంటే ఇలా గురువు చెప్తూ ఉంటే అక్కడ అర్థమైపోవాలన్నమాట. ఇంకో క్వశ్చన్ అనేది అక్కడ ఉండదు. ఎందుకంటే అంత శుద్ధ మనస్సు ఉండాలి అక్కడ, స్వచ్ఛమైనది ఉంటే అప్పుడు ఏదైనా వేస్తే అది పుష్పిస్తుందన్నమాట, ఫలాన్ని ఇస్తుంది. కానీ ఏదో ఒక బరువుని తెచ్చుకొని అక్కడ పెట్టుకుంటే ఈ గురువు చెప్పే మాటలు అందులో వెళ్ళడానికి అక్కడ ప్లేస్ ఉండదు. అందుకనే ఎప్పుడూ కూడా మనం శాస్త్రం చదివేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ అక్కడ ఎంప్టీ మైండ్
ఉండాలి. నాకేమీ తెలియదు. అప్పుడు గురువు చెప్పేది శుద్ధ మనస్సులో అప్పుడు అది ప్రసరిస్తుందన్నమాట. అది కూడా అదే అంటారు గురువులు, డైరెక్ట్గా ఉండాలి ఎప్పుడూ కూడా. ఎందుకంటే ఆ ప్రకాశం, ఆ యొక్క శక్తి వాళ్ళలోకి ప్రసరిస్తుందన్నమాట. మనస్సుతో తన మనస్సును ఏ విధంగాను విడిపోనంతటి భావ సామరస్యము, సమైక్యత కలిగి ఉండటం ఒకటే మార్గం. మనోబుద్ధులలో ఆయనపై పరిపూర్ణమైన ప్రేమ, గౌరవం, భక్తి, ఆరాధన ఉన్నప్పుడు మాత్రమే రెండు మనసులు ఒకే స్థాయిలో ఒకటేనేమో అనిపించే విధంగా ఉండటం సాధ్యమవుతుంది. ఆరాధనతో కూడిన ఈ భావ సమైక్యత శిష్యునిలో తప్పక ఉండాలి. మనం నేర్చుకోవటం కోసమే గురువు దగ్గరకు చేరినాము. మిగిలిన ప్రాపంచిక విద్యల వలె ఈ జ్ఞానం బాహ్యంగా ఏ వస్తువునకు చెందినది కాదు. తనలో ఉండే సత్యం గురించి చెప్పడానికి, భావాతీతమైన అనుభవం గురించి చెప్పడానికి భాష సమర్థవంతం కాదని ఇదివరకే తెలుసుకున్నాం. అంటే ఇది బాహ్యమైన వస్తువులతో పోల్చి చెప్పబడేది కాదు. సృష్టిలో ఏ వస్తువుతోటి కూడా భగవంతుణ్ణి మనం చెప్పలేం. అంటే భావాతీతము అన్నారు. భావనలు ఎక్కడ వస్తాయి? మనస్సుకి. మనస్సు లేని స్థితికి వెళ్ళినప్పుడు మాత్రమే వీటిని మనం అర్థం చేసుకోగలుగుతాము. అవునా? కాబట్టి గురువు యొక్క అనుభవాన్ని, జ్ఞానాన్ని మనం సాధించాలంటే మన మనోబుద్ధులే ఆయనవిగా మార్చుకోగలగటం ఒక్కటే శరణ్యం. అప్పుడు మాత్రమే మాటలతో చెప్పలేని ఆయన అనుభవ సహిత జ్ఞానం మనదే అగు అవకాశం ఉంది. ఇంతటి శ్రద్ధతో సంపాదించిన ఈ జ్ఞానాన్ని మన సొంతం చేసుకోవడానికి మనం కూడా మనోబుద్ధులను అధిగమించాలి. ధ్యానానుకూల మానసంతో ధ్యానం మొదలుపెట్టి ధ్యానంలో మనస్సును అధిగమించాలి. అప్పుడు మాత్రమే ఆత్మ అనుభవం సాధ్యమవుతుంది అని ఇక్కడ చెప్పారు. అందుకనే అమనస్క యోగము అని సీతారామాంజనేయ సంవాదంలో రాములు వారు ఆంజనేయుల వారికి చెప్తారన్నమాట. అమనస్క యోగము అంటే మనస్సు లేకుండా అనేది ధ్యానం ప్రాక్టీస్ అదే కదా మనం చేస్తూ ఉంటాము. కానీ ఇది ఎప్పుడు కూడా ఆ స్థితిలో ఉండటానికే ప్రయత్నం చేయాలి. ఎన్నో జన్మలు పడుతుంది, కానీ ట్రై చేయడంలో తప్పు లేదు కదా. ఎందుకంటే కొంచెంసేపు మనం 10 నిమిషాలు మనం కూర్చుంటేనే మనకి ఎంతో హాయి కలుగుతుంది. అలాంటిది మనస్సు లేని స్థితిలో అంటే దాన్నే సుఖాంబురాశిం అంటారనమాట. అంటే అది సమాధి స్థితి. నేను నిత్యము మరల నమస్కరిస్తూనే ఉంటాను అని శిష్యుడు చెప్తున్నాడు. అనటంలో ఏంటంటే నిత్యము శారీరకంగా సాష్టాంగంగా పడి ఉంటా అనే అర్థం కాదు. అనుక్షణము ఆ భావాన్ని, నమస్కార బుద్ధిని కలిగి ఉండాలని భావం. నమస్కారం చేస్తున్నప్పుడు బుద్ధి ఏ స్థితిలో ఉంటుందో ఇది మీరు కొంచెం ప్రాక్టికల్గా దాన్ని అనుభవించండి. పరమాత్మ దగ్గర ఏదైనా గుడికి, గోపురానికి మనం వెళ్ళినప్పుడు నమస్కారం చేసేటప్పుడు ఏ భావము అక్కడ ఉండదు. అంటే అక్కడ మనస్సు అనేది అక్కడ ఉండదు. సైలెంట్ మాత్రమే అక్కడ ఉంటుంది అన్నమాట. అది బుద్ధి ఏ స్థితిలో ఉంటుందో ఆ స్థితిని సదా ఉండేలా చూసుకోవాలి. ఈ స్థితిలో మనోబుద్ధులు ఉన్నప్పుడు మాత్రమే మనలో పవిత్రత, ఆనంద వ్యక్త రూపమైన శాంతము, ప్రసన్నత నిండి ఉంటాయి. అంటే ఈ స్థితిలో అంటే ఏమిటి? నమస్కార స్థితిలో ఏ విధంగా అయితే ఆ క్షణం మనం ఉండగలమో అదే స్థితిలోని ఎల్లప్పుడూ ఉండగలిగితే మనం ఆనందాన్ని మన అరచేతిలో ఉన్నట్టే. మిగిలిన సమయాల్లో మనలో ఉండే బలహీనతలన్నీ స్వైర విహారం చేస్తుంటే వక్రమైన వ్యక్తిత్వం ఉండనే ఉంటుంది. అంతరంగం పవిత్రంగా, శాంతంగా, మనోబుద్ధులు ప్రసన్నంగా, నిశ్చలంగా ఉన్నప్పుడు మాత్రమే మహత్తరము, మహోన్నతము అయిన ఏ కళ అయినా, జ్ఞానమైన ఉదయించి వికసిస్తుంది. ఏకాగ్రత అని అంటాం కదా. ఏకాగ్రత లేనిదే ఏ వస్తువును కూడా మనం సాధించలేము. అలాగే అదే పాయింట్ ఇక్కడ కూడా పరమాత్మ దగ్గర కూడా మనం చెయ్యాలి. సరే, బ్రహ్మార్పణం.
ఈ మహోన్నత స్థితిలోనికి అంతరంగం మేలుకోగానే అంతవరకు నిజంగా అనిపించిన నానాత్వమైన ప్రపంచము తత్సంబంధ అనుభవాలు అన్నీ కూడా నా మీద ఆరోపింపబడటం నాకు స్పష్టంగా తెలుస్తుంది. ఏ స్థితిలో? ఏమీ లేని స్థితిలో ఉంటే, అంటే మనస్సు లేని స్థితిలో అప్పుడు అర్థమైపోతుంది ఇవన్నీ కూడా నా మీద ఆరోపించబడుతున్నాయి, అవన్నీ కూడా నేను కాదు అనేది ఆ స్థితిలో మాత్రమే అనుభవానికి వస్తుంది. అక్కడ ఉన్న సత్యం ఏదో గుర్తించని అగ్రహణమే మనస్సు యొక్క అన్యదా గ్రహణానికి సుఖ దుఃఖాది అనుభూతులకు కారణము అన్నారు. అంటే అది తెలుసుకోకపోవడం వల్లే ఇన్ని కష్టాలు, ఇన్ని దుఃఖాలు, ఇంత రణరంగము మనుషునికి కలుగుతుంది అని చెప్తారన్నమాట. ఇంతటి మహత్తర జ్ఞానాన్ని ప్రసాదించిన నా గురువుకు మరల నమస్కరిస్తున్నాను. ఇంతవరకు చూడబడిన ప్రపంచమంతా అగ్రహణ కారణంగా జనించిన అన్యదా గ్రహణపు ఫలితంగా మనోబుద్ధులలో సంచలనం కలిగి భావాలతో గుర్తింపబడి అనుభూతమైనది మాత్రమే. వాస్తవంగా ఏదీ లేదని తెలుసుకొని శాంతంగా ఉన్న సమయంలో గురుదేవులకు స్మరిస్తున్నాను అన్నారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈ రోజుకి ఇది చాలు. దీన్ని ఎంతవరకు అర్థమైందో నాకు కొంచెం కామెంట్స్ పెడితే రెండోది మనం చెప్పుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.